అది దానికి పర్యవసానం ఇది, దాని పర్యాయ పదం ఇది. కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి చేపిస్తారని నేను అనుకోను, కానీ వాటి ఇన్స్పిరేషన్. ఇంకోటి వీళ్ళ ఆ వయసుల్లో వీళ్ళకి మేబీ ఏ గంజాయి ఎడిక్ట్ అయ్యి ఉంటారు అనుకుంటా నేను, లేకపోతే అంత స్ట్రైట్ గా చేయలేరు వాళ్ళు కొట్టడం అంత ప్లాన్డ్ గా చేయడం అంటే. ఇంకోటి ఈ వెబ్ సిరీస్ లో లేకపోతే వీటి మూలంగా తయారవుతున్నటువంటి తరమేమో, ఎందుకంటే అలాగే పక్కాగా స్కూల్లోకి వెళ్ళి ప్లాన్ చేద్దాం అక్కడి నుంచి కొట్టాలి అని అనుకున్నారంటే పక్కా స్కెచ్ ఉన్నట్టు. అది వయసులోనే మామూలుగా అంత చిన్న వయసు వాళ్ళకి జగన్ ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు, ఎక్కడ ఆగుతాడు, ఆ టైంలో కరెంట్ ఉంటుందా లేదా, ఎక్కడి నుంచి అయితే కొట్టగలం, ఇంత బ్రెయిన్ ఉంటుందా నాకు అదే డౌట్. అంటే దీంట్లో ఒకటండి, అంటే అంత ప్లానింగ్ ఉంటుందా అంటే బేసిక్ గా అట్టించి వెళ్తాడు అన్నప్పుడు అక్కడ నుంచి అయితే గనక మనకు అందుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు, దానికి ఎవడో చెప్పక్కర్లేదు, అక్కడక్కడే తిరుగుతుంటారు. కాబట్టి వీళ్ళ యాటిట్యూడ్ పెరిగే వయసులో వీళ్ళ యాటిట్యూడ్ హింసాత్మక యాటిట్యూడ్ వైపు ఉన్నప్పుడు ఎవరి తలకి ఎట్ట పగల కొట్టాలన్నటువంటి రూట్లోకి పోతుంది. మేబీ ఇందులో రెండో కోణం కూడా ఉండొచ్చు. రెండో కోణం ఇది నేను ధృవీకరించను. అదేంటయ్యా అంటే రెండో కోణం వీళ్ళ చేత మర్డర్ ప్లాన్ అయినా చేయొచ్చు ఉండాలి. ఎందుకంటే మైనర్లు 18 ఏళ్ళు దాటితే వెంటనే వాళ్ళకి ఇది కూడా ఉండదు. ఆ కుటుంబాలకి డబ్బులు ఆఫర్ చేయొచ్చు కూడా చేయొచ్చు. లేకపోతే నీ తరపు నువ్వెంత సంపాదిస్తావు, 10 రూపాయలు 5 రూపాయలు, అది నువ్వు వాడిని వేసి నేను 10 లక్షలు ఇస్తాను లేకపోతే 1 కోటి ఇస్తాను అన్నాడు అనుకో, వాడికి ఆ వయసులో నేను మా అమ్మ వాళ్ళకి ఇంత సంపాదించి పెడతాను